న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న నవాహ్నిక మహాభారత ప్రవచన మహాయజ్ఞం ఈరోజు 7వ రోజుకు చేరింది. శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే వైభవోపేతంగా సాగిపోతున్న ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంకు వచ్చే భక్తుల సంఖ్య ఈరోజు 7వ రోజు ఇంకా పెరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి హాజరై ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు. ఈ సందర్భంగా మహాభారత ప్రవచనం గురించి మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. భోగశ్రావణి భక్తుల నిర్దేశించి ప్రసంగించారు. మహాభారతంలోని ప్రతి ఘట్టం శాస్త్రి గారు వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినడం కనిపించింది. ఆనాటి భారత కథ ఈనాడు ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలేనని అన్నారు. ఆ భగవంతుని కృప సంపాదించిన వాడిని ఎవరు ఏం చేయలేరనన్నారు. ఎక్కడైనా స్త్రీకి అవమానం జరిగితే ఆ దేశానికి కీడు జరుగుతుందని, ఈ విషయాన్ని మహాభారతం చెబుతుందని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్, బోనగిరి రామనారాయణ, మున్సిపట్ల దేవేందర్, జిల్లా ప్రభాకర్, నూనె కుమార్, మార రాజేశం, ఎర్ర అశోక్, క్యాస శేఖర్, కేఎల్ గ్రూప్స్ అధినేత కొండా లక్ష్మణ్ మరియు మంచాల కృష్ణ, టీవీ సూర్యం, గీతా భవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 21, 2025 సాయంత్రం 8 గంటలకు ఈ ప్రపంచ ధ్యాన దినం అవుతున్నారు. దాజీతో ఆన్లైన్లో ధ్యానం చేయండి, ఒకే ప్రపంచం ఒకే హృదయం అంటూ నినదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ధ్యానులంతా కలిసి చేస్తున్నటువంటి అపురూపమైనటువంటి ఒక పండుగ. ఇందులో మీరందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. సందర్భంగా వేదికైనటువంటి శాస్త్ర హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు. చాలా సంతోషం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండడం అనేది నేను ఎక్కడి నుంచి గమనిస్తున్నా వచ్చిన నుంచి. కానీ ఇప్పుడు నిశ్శబ్దం ఉన్నారు, అంతకుముందు మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను విచిత్రపడుతున్నా. ఒకవైపు కృష్ణ గారు తనకున్నటువంటి అపారమైన యోగ అనుభవంతో సమగ్రంగా తను వివరిస్తుంటుంటే శ్రద్ధగా వినడం లేదు. కానీ వచ్చిందేమో మహాభారత యజ్ఞ ప్రవచనం గురించి కనుక దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇది వినపడలేదేమో అని ఆలోచన వచ్చింది. కానీ ఈ యాక్షన్ సందర్భంగా మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వినడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ, మీరు చెప్పినట్టు ఒకవైపు ఏమో గురువు వచ్చిన తర్వాత ప్రవచన కార్యక్రమం అది చాలా నాకంటే నేను ఈరోజు ఇక్కడ వచ్చిన నాకు పూర్తిగా సమాచారం లేదు. కానీ మన జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది మనందరి గర్వకారణం అని చెప్పి ఇది చాలా మన మనిషికి ఎంతో దోహదపడేటువంటిది. జగదాలయ ఆత్మహత్య బృందం ఇచ్చినటువంటి దీనికి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోదరుడు కృష్ణ గారు దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. వాస్తవంగా నేను కూడా 2-3 ఏళ్ళుగా కరోనా కోవిడ్ తర్వాత కొంత హార్ట్ ప్రాబ్లం వచ్చి దినచర్య తప్పిందిగా అంతకుముందు మొత్తం 20-25 ఏళ్ళు మీరు చూడొచ్చు. 94లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా యొక్క బరువు 99 కిలోలు ఉన్నాయి. నేను కూడా అదేముంది అని చెప్పంటే శ్రద్ధ పెట్టిన దానికనే ఆ శరీరాన్ని కాపాడుకోగలిగింది. ఎందుకంటే రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉండడం కనుక ప్రజలకు ఒక స్ఫూర్తికంగా ఉండాలని చెప్పాను. చూస్తేనే గౌరవప్రదమైన వాతావరణం ఉన్నట్టయితే అది మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అది ఎవరైనా కానీ మాకు రాజకీయాలుగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారు చూస్తుంటేనే ఆ విధంగా తయారు కావాలనేటువంటి భావన జరుగుతుంటున్నాడు. ఒకనాడు మనము ఎవరైతే డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఈ విధంగా అయితే మనం గొప్పవాళ్ళగా భావించడం మనం చూసి పలానా ఉన్నటువంటి సినీ నటి పలానా సబ్బు వాడతారని చెప్పంటే దేశమంతా వాడతారు. అవునా కదా? ఎందుకు అంటే దానివల్ల ఆ విధంగా ఉపయోగపడేదేమో చెప్తుంది. అంటే చేసేటువంటి వ్యక్తి చేసే పని అది 10 మందికి ఒక ఉపయోగపడేది ఉంటుంది కనుక ఈనాడు ఈ వేదిక ద్వారా నేను అభినందిస్తూ ఈ యొక్క యోగా దినోత్సవాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పని మనసులో కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉంది మరి అటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి ఈ రోజు బహుశా మన గీతను మార్చే గీత కూడా వస్తుందేమో, భగవద్గీత నది కూడా ఆవిష్కరణ వస్తుందేమో. ఎందుకంటే సాయంకాల సమయం రోజు వేళ మహా చలితో కూడుకున్నటువంటి వాతావరణంలో కడుపు నిండా తిని కూర్చొని వెళ్తున్నాం. హాయిగా తిందాం, ఏంటి ప్రకటన ఇంకా వేరే లేదు. ఇంకా 2 లేడైనా కూడా గురుగారి ముందుగా వెళ్ళినటువంటి అమృతమైన వాక్కులను మనం విని తగ్గిద్దామని భక్త బృందం సభ్యులందరికీ కూడా పేరు పేరున చంద్రశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి, మా మాతృశ్రీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనిషి జన్మించినప్పటి నుంచి లయించే వరకు కూడా తన ప్రతి అడుగులో శాస్త్రీయంగా ప్రతి ఒక్క విషయం కూడా తనకి ముడిపడి ఉంటుంది. ఆ ప్రతి ఒక్కటి కూడా వేదాలలో, ఉపనిషత్తులలో గ్రంథస్థమైంది. వాటన్నింటినీ కూడా అవపోసన పట్టినటువంటి మహాజ్ఞానుల గురించి మరి వారు స్వయంగా అది మన ప్రాంతంలో ఇక్కడ మనగడ్డ మీద మనకు ఆ జ్ఞాన నిధిని అందించడానికి వచ్చిండ్రు. అందులో నేను ఒక భాగమైనను. అది నా మహద్భాగ్యం. మీ అందరితో కలిసి ఉండడం మహదానందం. ఇక్కడ మన గురువు గారు అని ఎందుకంటున్నానంటే మన ప్రాంత వాసులు నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడున్నా కూడా. గురువు గారు మా గురువు గారు, మా ప్రాంతం వారు అని. సహదేవుడు ముఖానికి నల్లని మట్టి రాసుకొని వెళ్తున్నాడు. నవ్వుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని వెళ్తున్నాడు. ద్రౌపది అన్న ముఖాన్ని తన శిరోధాలతో కప్పుకొని రథ
రక్తసిక్తమైన వస్త్రం ధరించేది. వాళ్ళ పురోహితుడైన ధౌమ్యుడు చేతిలో దర్భను పట్టుకొని రుద్ర యమధర్మరాజు సంబంధించిన సామవేద భాగ మంత్రాలను పఠిస్తూ అరణ్యవాసానికి బయలుదేరిన పంచపాండవుల వర్ణన ఇది. అరణ్యవాసానికి బయలుదేరినటువంటి పంచపాండవులు ఎలా ఉన్నారు? అందుకే ఇక్కడ అడిగట ఎవరు? ధృతరాష్ట్రుడు. విదురా వెళ్ళాక వాళ్ళు ఎవరు ఎలా వెళ్ళారు తెలుసా అంటే చెప్పాడు. ధర్మరాజు గుట్టగా వెళ్ళాడు అన్నయ్య. ఎందుకు భయపడా? అలానా? కాదు కాదు కాదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు కనుక ఆగ్రహంతో ఉండి ఆ ఆగ్రహంతో చూస్తే ఆ చూపు వల్ల వాళ్ళు అర్థమైపోతారు. ఇది ధర్మరాజు వరం. ఎవరిని చూడకూడదు గుడ్డగట్టుకొని. అందుకే తనను చూస్తున్న ప్రజలకు ప్రమాదం కలుగుతుందని ముఖంపై వస్త్రం కట్టుకున్నాడు. వీరుడు అనుకున్నట్ట ఇంత బాబుగా ఉంది, ఏమీ చెయ్యలేకపోయాని అన్న బాధతో భుజాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాట. అర్జునుడు ఇసుక కాలుస్తూ పోయాడు. అంటే అర్థం ఏమిటి? ఇసుక చల్లి అంతగా వచ్చి బాణ పరంపరను చల్లి ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పడానికి. నకుల సహదేవులు సుందరాములు కాబట్టి దుఃఖంతో కాలేకపోతున్నారు. ఇక ద్రౌపది ఎలా ఉంది? ఆర్య కాలరాత్రి కాలరాత్రి అమ్మవారే నలుగురి వస్త్రం ధరించి నిరసించుకొని విష్ణుని రక్తసిక్తమైనటువంటి గుట్టతో జగజ్జనని లోకమాత సర్వ రాక్షస సంహార స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి అంబిక చండిక దుర్గా పరమేశ్వరి ఆ తల్లి ప్రళయకాల దుర్గా స్వరూప శ్మశాన కంఠ నివాసిని జగజ్జనని సర్వ శత్రు విధ్వంసిని కాలరాత్రి భయంకర అమ్మ. ఇది పంచభ్రామంలో వెళ్ళిన తీరు. ఆ తర్వాత ఇంకేమి జనమంతా ఏడ్చారు. జనమంతా ఇక్కడ నుంచి అరణ్యంలో కానీ అరణ్యంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరణ్య పర్వానికి ఒక విశేషం. అరణ్య పర్వానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఉపాసన చేసే కథ. పంచపాండవులు 12 ఏళ్ళు ఖాళీగా లేదు. మనం అనుకుంటాం ఏదో వనవాసం వెళ్ళారు అంటే మనలో కార్తీక మాసంలో వెళ్ళిన వనభూతులకు లాగారు. మనం వనభూతులకు వెళితే మన తెలుగులు ఉంటారు, ఏమైనా ఉంటారు. చెప్పండి, ఇప్పుడు వనభూతులు మారిపోయాయి. ఎవరికి వారే ఈ వనభోజనాలు. పూర్వం వనభోజనాలు ఎలా ఉండేటంటే ఉసిరిగా చెట్టు దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి అక్కడ వంట చేసుకొని తిని స్వప్రపాలనాలు చేసి మంచిగా వచ్చేవారు. ఇప్పుడు వనం లేదు, ఇప్పుడు ఏది లేదు. వెళ్ళే రిసార్ట్స్ అక్కడ కాటగడ్డలు వంటలు లేవు, కండలు లేవు, అంత పెట్టే. ఇది వనభోజనం. చివరి వనభోజనాన్ని కూడా విహారయాత్రగా మార్చిన
సంస్కృతి మన హిందువులే. అబ్బా మన వాళ్ళు మన గొప్పవారు, అలా గొప్పవారు తిరిగేది హిందువులు. ఎప్పుడు బాగుపడతారో ఏది చెప్పినా ఏది ఇస్తామన్నా ఏది చెప్పినా నిర్మాణం. మీ న్యాయ భారతాన్ని ఇంకో 3 సార్లు చెప్పినా నేను మా భార్య మారితే జ్ఞాపకం మీకు. కార్తీక వనమోదగాలు ఉసిరిగా చెట్టు అసలు ఉసిరిగా చెట్టు కార్తీక రామోదరుడు ఎక్కడ ఉన్నాడు? కార్తీక రామోదరుడు స్నానం అంటే శరీరాన్ని శుద్ధి చేసే స్నానం కాదు. స్నానాన్ని ఉంచుతూ ఉంటారు. అది మీకే జరిగింది. స్నానం నాస్తికుడు అంటే ఎవరు? ప్రపంచాన్ని నడిపే శక్తి అంటూ ఏమీ లేదు అని అనేవాడు నాస్తికుడు. పెద్దగా వీరు వినోదం కోసం వచ్చిన సమాజం తప్పితే ఇది విజ్ఞాన సమాజం కానే కాదు. ఏమైనా అంటే హిందువుల మీద పడి ఏడవడం, హిందూ ఆచారాలను తిట్టడం, హిందువుల మీద హిందూ పండుగల మీద నిందలు వేయటం, ఇది నేటి నాస్తిక సమాజం యొక్క లక్ష్యం. ఎటువంటి విషయాలు చెబుతోందో చాలా చెప్పారండి. యక్ష ప్రశ్నలు చెప్పడానికి ఒక 9 రోజులు కావాలి. అందుకే మంచి శ్లోకం చెప్పినాడు ధర్మరాజు.